ఇక యాసంగి సీజన్ వరికోతలు పూర్తి కావస్తున్న రేవంత్ సర్కారు మొద్దునిద్ర వీరటం లేదు. ఇప్పటికే ధాన్యం మార్కెట్లోకి పోటెత్తుతున్న కొనుగోలు కేంద్రాలను తెరవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఫలితంగా రైతులు ధాన్యం కుప్పలతో కొనుగోలు కేంద్రాల వద్ద నానా అవస్థలు పడుతున్నారు. ఎక్కడికక్కడ రోడ్డెక్కి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. ధాన్యం కొనండి మహాప్రభు అంటూ అన్నదాతలు కన్నీరు పెడుతున్నారు. రాష్ట్రంలో రేవంత్ సర్కార్ పాలన రైతుల పాలిట శాపంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా కోతలు పూర్తయి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు దర్శనమిస్తున్నాయి. సూర్యాపేట జిల్లా రైతులైతే ధాన్యం కొనుగోళ్ల కోసం కండ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. జిల్లాలో వరి కోతలు దాదాపుగా పూర్తి కావచ్చాయి. ధాన్యమంతా మార్కెట్లోకి వచ్చేసింది. ఈ యాసంగి సీజన్లో 6 లక్షల టన్నుల దొడ్డు రకం వడ్లు ఉత్పత్తయ్యాయి. అందులో కనీసం 3 లక్షల టన్నులు కొనాలని వ్యవసాయ శాఖ అధికారులు అంచనాకు వచ్చారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా పేరుకు 212 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కానీ అందులో కేవలం 80 కేంద్రాల్లో మాత్రమే ధాన్యాన్ని కొంటున్నారు. మిగతా చోట్ల ఇంకా కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. సాక్షాత్తు జిల్లా నుంచి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉన్న కేవలం 15,000 టన్నులు మాత్రమే కొనడం గమనార్హం. కొనుగోలు కేంద్రాల్లోనే ఇంకా 2.5 లక్షల టన్నుల ధాన్యం కుప్పలు తెప్పలుగా పేరుకుపోయింది. పక్కనే ఉన్న నల్గొండ జిల్లాలోనూ ధాన్యం కొనుగోళ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో నెల రోజులుగా రైతులు పడిగాపులు కాస్తున్నారు. జిల్లాలో ఈ యాసంగి సీజన్లో కనీసం 7 లక్షల టన్నుల ధాన్యం కొనాలని ప్రభుత్వం అంచనాకు వచ్చింది. జిల్లా వ్యాప్తంగా గొప్పల కోసం 276 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కానీ 120 చోట్ల మాత్రమే కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. పైగా అప్పటి వరకు 20,000 టన్నులు మాత్రమే కొన్నారు. ఇంకా కొనుగోలు కేంద్రాల్లో 2 లక్షల టన్నుల ధాన్యం ఎక్కడికక్కడ పేరుకుపోయింది. జిల్లాలో ఇంకా సగం కూడా వరి కోతలు పూర్తి కాలేదు. మరికొన్ని రోజుల్లో కొనుగోలు కేంద్రాలకు లక్షల టన్నుల్లో ధాన్యం పోటెత్తనుంది. అయినా ఇప్పటిదాకా కొనుగోళ్ల ప్రక్రియ గాడిన పడలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. గ్రామాలలో రైతాంగం చాలా ఇబ్బంది పడుతుంది. ఈ రైతులు ఐకేపీ సెంటర్లలో నానా అవస్థలు పడుతున్నారు. మిల్లర్లు దారుణమైన దోపిడీ చేస్తున్నారు. ఎక్కడ లేని రాష్ట్రంలో ఎక్కడ లేని దోపిడీ నల్లగొండ నియోజకవర్గంలో ఉంది. ప్రతి ఐకేపీ సెంటర్లో 41 కిలో 700 జోకాల్సిన వడ్లు 42 కిలోల 150, 200, ఒక్కొక్క దగ్గర 300 కూడా జోకుతున్నారు. అమాలి వాళ్ళు రైతులు ఇబ్బంది పడుతున్నారు. అంత వెయిట్ జోకాలంటే రమాలి వాళ్ళే భయపడుతున్నారు. ఇంత దారుణం ఉంటుందా, ఇంత దోపగా ఉంటుందా ఈ నల్గొండలో? ఈ చుట్టుపట్టు ఉన్న రైతులు ఏం కావాలి? ఎకరానికి రైతు వ్యవసాయం చేస్తే మిలిగేది 20,000. ఆ 20,000 ఈ మిల్లర్లు దోపిడీ చేస్తున్నారు. ఈ దళారులు మధ్యలో ఉన్న ఐకేపీ సెంటర్లో నిర్వాహకులు కూడా కొంతవరకు బాధపడుతున్నారు. ఇంత జోకాలంటే మాతోని కావట్లేదు, మేము జోకమని మిల్లర్లతో కూడా పంచాయతీ పెట్టుకునే తరుణం జరుగుతుంది. ఒకవైపు ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతుంటే మరోవైపు అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొన్న ధాన్యానికి సంబంధించి రైతులకు డబ్బులు సరిగా ముట్టడం లేదు. అధికారులు ఇప్పటిదాకా కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన సమాచారాన్ని ఇంకా ట్యాబులో ఎంట్రీ చేయలేదు. దీంతో ప్రభుత్వం రైతులకు పైసలు ఇవ్వడం లేదు. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం ఉత్తర కుమార్ రెడ్డిలా ప్రకటనలు ఇస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమే రికార్డు స్థాయిలో కొనుగోళ్లు జరుపుతోందంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో అన్నదాతలు పడుతున్న బాధలకు సమాధానం చెప్పడం లేదు. మొన్నటిదాకా కేరళ, తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఊరేగిన ఉత్తమ్కు కనీసం రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై రివ్యూ చేసే ఓపిక, తీరిక లేకుండా పోయాయని అన్నదాతలు బగ్గుమంటున్నారు. ఈరోజు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఐకేపీ సెంటర్లలో దారుణమైన పరిస్థితులు కనపడుతున్నాయని అధికారులందరూ కూడా మిల్లర్లతో కుమ్మక్కైపోయి రైతులను విపరీతమైన మోసాలకు పాల్పడుతున్నారు. తరుగు అని చెప్పేసి తరుగు కాకుండా కానీ కింటాకు 5 కిలోలు చొప్పున తీసేస్తూ రైతులను భారీ ఎత్తున నష్టపరిచే కార్యక్రమం చేపట్టినారు. దీనికి తోడు సకాలంలో వడ్లు కొనుగోలు లేక రైతులను చాలా వరకు వేధిస్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్న యంత్రాంగం కానీ ఇక్కడ ఉన్న పాలన కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వాళ్ళతో అధికారులతో అందరితో కుమ్మక్కైపోయి ఈ విధమైన రైతులను దారుణమైన పరిస్థితులకు నెట్టివేయబడుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో మిల్లర్ల సమస్య అలాగే ఉంది. రారైస్ తీసుకునేది లేదని భీష్మించుకొని సమ్మె చేస్తున్నారు. కనీసం మిల్లర్లతో చర్చించి సమస్య పరిష్కారం చేసే చొరవను చూపడం లేదు మంత్రి ఉత్తమ్. మిల్లర్లకు ట్యాగింగ్ చేసి అలకేట్ చేయకపోవడంతోనే ఇంకా కొనుగోలు ప్రారంభం కాలేదు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లు దించుకోకపోతే ఎక్కడ నిల్వ చేయాలో కూడా ప్రభుత్వానికి ఓ ఆలోచన, ఒక ప్రణాళిక లేదు. దీంతో మిల్లులు సమ్మతిస్తేనే కొనుగోళ్లలో వేగం పెరుగుతుంది. లేదంటే సమస్య ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంటుంది. ఇప్పటికైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుడు ప్రకటనలు మానుకుని ధాన్యం కొనుగోళ్లపై దృష్టి పెట్టాలని రైతులు కోరుతున్నారు. ఇదివరకు ప్రభుత్వం ఉన్నది ఎమ్మడి కొనుగోలు చేసింది. ఈ ప్రభుత్వం అసలు కొనుగోలే లేదు.
మొత్తం లారీలు వస్తలేవని చెప్పి ఆపేసారు. మ్యాచర్ చూసి కూడా ఇప్పటికీ 4 రోజులు అవుతుంది, ఇంతవరకు కాంట పెట్టలేదు ఒడ్లు. రైతులు చాలా గోసపడుతున్నారు. దయచేసి అంత ప్రభుత్వానికి తీసుకుపోవాలి, ముచ్చట తీసుకుపోయి రైతులకు జర సాయం చేయాలని కోరుకుంటూ రేవంత్ సర్కార్ వెంటనే స్పందించి పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాలను తెరిచి మొత్తం ధాన్యాన్ని కొనాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.